ఏర్పేడు యాక్సిడెంట్ వెనుక ఇసుక మాఫియా 10 గ్రామాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు రోజుకు 500 లారీల ఇసుక అక్రమ రవాణా ఇసుకాసుర్లపై ఫిర్యాదు కోసమే వచ్చిన రైతులు డ్రైవర్ పీకల్ దాకా తాగాడని తేల్చిన పోలీసులు బట్టబయలవుతున్న ఆర్టీ అధికారుల నిర్లక్ష్యం లారీ డ్రైవర్ నిర్లక్ష్యం 16 మందిని బలి తీసుకుంది. ఏ తప్పు చేయకుండానే నడి రోడ్డుపై బతుకులు చితికిపోయాయి. మరో 24 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 ఊళ్ళు అంతులేని విషాదంలో మునిగిపోయాయి. ఏర్పేడు ప్రమాదంలో మృతుల సంఖ్య 16కు చేరింది. చెన్నై విజయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలమురళీకృష్ణ చనిపోయారు. బాలమురళీకృష్ణ ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని మంత్రి లోకేష్ పరామర్శించారు. ఇటు 12 మంది చనిపోయిన మునగాలపాలెం గ్రామంలో చనిపోయిన వారి మృతదేహాలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకి 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు ఆయన. సంఘటన చాలా దారుణమైన సంఘటన. గ్రామ సమస్య గురించి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గర గ్రామస్తులు ఆశ్రయించి పోలీసులకి విజ్ఞప్తి చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరిగింది. దాంట్లో భాగంగా సీఎం గారు ఒక 5 లక్షలు కాకుండా అడిషనల్గా ఇంకొక 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తాం జరిగింది. అంటే 10 లక్షలు ప్రతి వ్యక్తికి 10 లక్షలు ఇస్తాం జరుగుతుంది చనిపోయిన వ్యక్తి కుటుంబానికి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉంటే దాంట్లో అడిషనల్గా ఇంకో 2 లక్షలు పార్టీ తరఫున కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఒక 2-3 కూడా జీవన ఆధారం కూడా కోల్పోయిన ఉన్నారు. ఒక ఆయన పాపం బాడికి ఆటో తీసుకొని తోలుతా ఉన్న వ్యక్తి బస్సు వచ్చి గుద్దిన తర్వాత ఆటో కూడా బాగా డ్యామేజ్ అవుతాం జరిగింది. కలెక్టర్ గారికి నేను ఆదేశాలు జారీ చేస్తాను. ఇంత దారుణానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమా అన్న ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. డ్రైవర్ గురవయ్య 7.5 లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్తోనే తిరుగుతుంటే అధికారులు ఏం చేశారన్న ప్రశ్న తలెత్తుతోంది. తాగి డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నారు అధికారులు. కేవలం LMV లైసెన్స్తోనే లారీ నడుపుతున్నాడు. మరి 7.5 అధికారులు ఏం చేశారు అన్న ప్రశ్నలకు ఇప్పుడు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. డ్రైవర్ గురవయ్య మహబూబ్ నగర్ నుంచి ఏర్పేడు వరకు దొరికిన చోటల్లా మద్యం తాగుతూ వచ్చాడని తేలింది. అయితే ఈ ప్రశ్నలకు అధికారులు చెబుతున్న సమాధానం ఏంటో చూడండి. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ముందు నిన్న మధ్యాహ్నం జరిగినటువంటి లారీ ప్రమాదానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోంది. ఇందుకు సంబంధించి రవాణా శాఖ అధికారులు పూర్తి నివేదిక సమర్పించాలని చెప్పేసి ఆదేశించిన నేపథ్యంలో రవాణా శాఖ ఉన్నతాధికారి ప్రసాదరావుతో పాటు ఉన్నతాధికారులతో చేరుకున్నారు. ఈ లారీకి సంబంధించినటువంటి ఇప్పటికే డ్రైవర్కు సంబంధించి లైసెన్స్ లేదని తెలిసి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే లారీ కండిషన్ ఏ విధంగా జరిగింది, ఏర్పేడు పోలీస్ స్టేషన్ ముందు నుంచి ఏదైతే అదుపు తప్పి ఎంత దూరం ప్రయాణించి ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంది అనేది మాత్రం స్పష్టంగానే అర్థమవుతున్నట్టు. అయితే ఈ లారీ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు మాట్లాడిన ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటి వరకు కూడా మీరు ఏం గుర్తించారు? ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదానికి కారణము డ్రైవరు తప్పతాగడమా లేదంటే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమా? మీరు కనుక ఇక్కడ మొత్తం సీన్ చూస్తే ఆ చివరి నుంచి లారీ డ్రైవర్ అదుపు తప్పి అక్కడి నుంచి 16 వెహికల్స్ మొత్తం ఎఫెక్ట్ అయినాయి. సైకిల్స్ కానీ సుమో కానీ టోటల్గా 16 వెహికల్స్ అట్లా నొక్కుంటూ కింద 2 ఉన్నాయి ఆల్రెడీ. ఇలా మొత్తాన్ని తోసేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. ఓవరాల్గా ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏం కనపడుతుందంటే డ్రైవరు ముందు హీఈస్ నాట్ క్వాలిఫైడ్. హీఈస్ క్వాలిఫైడ్ టు డ్రైవ్ ఓన్లీ LMV కారు. వాడు క్వాలిఫైడ్ కాదు. తర్వాత వాడు తూలుతున్నాడు అంటే మేము వెంటనే బ్రెత్ అనలైజర్ పెట్టి మా ఇన్స్పెక్టర్ టెస్ట్ చేస్తే 287 mg వచ్చింది. 30 mg ఉండాలి. 287 mg వచ్చింది. అంటే అన్కంట్రోలబుల్గా డ్రింక్ చేస్తున్నాడు. లైసెన్స్ లేదు, డ్రింక్ చేస్తున్నాడు. రాత్రి నుంచి వాడు డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఈ జర్నీ యాక్చువల్గా 8 అవర్స్లో ఆ మాత్రం కవర్ చేసేయచ్చు. వాడు తాగుతూ అంత దూరం నైట్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ దగ్గరకు వచ్చినప్పటికీ ఇక్కడ కంట్రోల్ తప్పి బేసిక్గా ఈ డ్రైవరు చాలా ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అయింది. దీని మీద ఈ లైసెన్స్ లేని డ్రైవర్ని వాహనం ఎట్లిచ్చాడనే దాని మీద వాహన యజమాని కూడా ఇమీడియట్గా అదుపులోకి తీసుకోవాలని చెప్పి పోలీసు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే లైసెన్స్ లేని డ్రైవర్ని పెట్టడం అనేది వాహన యజమాని కూడా బాధ్యత ఉంటుంది. ఈ డ్రైవర్ ఏదో చేశాడు నాకు సంబంధం లేదని వాహన యజమాని ఈ విషయంలో అనడానికి లేదు. హీఈస్ నాట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ లైసెన్స్.
వాహన యజమాని కోసం కూడా వెతుకుతున్నారు. ఆల్రెడీ వాళ్ళ అతన్ని బుక్ చేసే అవకాశం ఉంది. ప్రమాదానికి ప్రధాన కారణం డ్రైవర్ నిర్లక్ష్యము, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడము, మరొకటి తప్పతాగి విధుల్లో ఉండడం. ఈ కారణాలు చెప్తున్నటువంటి రవాణా శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా ఈ ప్రమాదాన్ని ఇంతమంది చనిపోవడానికి మరో కారణం రోడ్డు విస్తరణ లేకపోవడము, రోడ్డు నిర్మాణంలో ప్రమాణాలు పాటించకపోవడము. ఈ రెండు తప్పిదాలను కూడా రవాణా శాఖ అధికారులు ఇప్పటికే ఆ రకంగా ప్రాథమిక దర్యాప్తులో విచారణలో వెల్లడైన నిజాలుగా స్పష్టం చేస్తున్న పరిస్థితి. కరపర్సన్ జగదీష్తో రాజు టీవీ అండ్ ఏర్పేట నుంచి. ఒక ఊరిని వల్లకాడుగా మార్చిన ఏర్పేడు యాక్సిడెంట్ వెనుక లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఒక్కటే కాదు, మరో కోణం కూడా ఉంది. అదే ఇసుక అక్రమ రవాణా. లోకల్ ఇసుకాసుర్ల బార్ నుంచి తమను కాపాడమని వేడుకునేందుకే రైతులు ఏర్పేడు పోలీస్ స్టేషన్కు వచ్చారు. శ్రీకాళహస్తి, ఏర్పేడు, రేణిగుంట మండలాల పరిధిలో దాదాపు 10 గ్రామాల నుంచి ఇసుక అక్రమ రవాణా సాగుతోంది. స్వర్ణముఖి నదిలో అక్రమంగా ఇసుకను తవ్వుకుంటున్న కొందరు రాజకీయ నాయకులు దాన్ని చెన్నై, కర్ణాటకకు తరలిస్తున్నారు. ఇప్పుడు 12 మంది చనిపోయిన మునగాలపాలెం పక్కనే ఉన్న గోవిందపురానికి చెందిన ఓ టీడీపీ లీడర్ ఈ ఇసుక అక్రమ రవాణాలో కీలక నిందితుడని తెలుస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏర్పేడు లారీ దుర్ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరుకుంది. అయితే ఈ 16 మంది మృతికి ప్రధాన కారణం ఇసుక మాఫియా ఆగడాలే కారణమని చెప్పి ఇప్పటివరకు కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలిన పరిస్థితి. అయితే ఇసుక మాఫియా ఆగడాలను కట్టడి చేయడంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందడంతోనే ఒక భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని చెప్పి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే ఇందుకు అధికార పార్టీకి సంబంధించిన నేతలు అండదండలతో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా రెచ్చిపోయింది. ఈ నేపథ్యంలోనే స్వర్ణముఖి పరివాహక ప్రాంతాన్నంతా కూడా ఇసుక మాఫియా తోడేస్తుంది అని చెప్పి ఆ రకమైన ఫిర్యాదుతో పోలీస్ స్టేషన్ల చుట్టూ, అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా అధికారులు పట్టించుకోకపోవడము. ఈ నేపథ్యంలోనే తమ గోడు వినిపించుకునేందుకు ఏర్పేడుకు వచ్చినటువంటి రైతులు మృతి చెందారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి ప్రాథమిక సమాచారాన్ని సంపాదించింది. అయితే వాస్తవానికి స్వర్ణముఖి నది పరివాహక ప్రాంతంలో దాదాపుగా 10 గ్రామాలు, ఈ గ్రామాలు అంటే గుడిమల్లం దగ్గర నుంచి ముసలిపేడి వరకు కూడా ఈ రకంగానే స్వర్ణముఖి పరివాహక ప్రాంతంలోని ఇసుకనంతా కూడా కాజేసిన ఇసుకాసురులే ఈరోజు 16 మంది మృతికి కారణమని చెప్పి గ్రామస్తులు వాపోతున్న పరిస్థితి. ప్రత్యేకించి మునుగలపాలెంలో వల్లకాడైనటువంటి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరిని కదిలించిన ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియా ఈరోజు ఇంత దారుణానికి ఒడిగట్టింది అని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే మన స్వర్ణముఖి పరివాహక ప్రాంతాన్ని చూస్తే గుడిమల్లం దగ్గర నుంచి వికృతమాల, చెల్లూరు, గుండ్లకండ్రిగా, కుమ్మరకండ్రిగా, మునగాలపాలెం, గోవిందపురం అంటే ఈ 6 గ్రామాలు పరివాహక ప్రాంతాల్లో ఇసుక పెద్ద ఎత్తున రోజు 5 నుంచి 600 ట్రాక్టర్ల నుంచి ఇసుక పెద్ద ఎత్తున కర్ణాటకకు రవాణా అవుతోంది. కర్ణాటకలో ఒక లారీ ఇసుక 1,00,000 నుంచి 1,20,000 రూపాయలు ధర పలుకుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలోని ఒక మాఫియా ఈ కేంద్రంగానే స్వర్ణముఖి నదిని ఖాళీ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా అవుతుండడంతో పూర్తిగా దాదాపు 30 నుంచి 30 అడుగుల లోపునే నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈరోజు పంట పొలాలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి. కనీసం భవిష్యత్తులో ఇదే రకమైనటువంటి అక్రమ రవాణా కొనసాగితే తాగేందుకు కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి గ్రామంలో ఏదైతే మునగలపాలెంలో ఉన్నారో ఈ మునగలపాలెం నుంచి గ్రామంలో ఉన్న 70 ఇళ్ళు ఉంటే 70 ఇంటి నుంచి ఒక్కో ఇంటి నుంచి ఒక్కో వ్యక్తి ఆందోళనకు దిగేందుకు, ఆందోళన ద్వారా తమ బాధను వ్యక్తం చేసేందుకు ఏర్పేడికి వెళ్లి మృతి చెందినట్టుగా స్పష్టమవుతుంది. అయితే ఈ మాఫియాని నడిపిస్తుంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక వర్గమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే చనిపోయారో బాధిత కుటుంబం ఆరోపిస్తున్న పరిస్థితి. లోకేష్కు స్పష్టంగానే ఈ రకమైనటువంటి ఆరోపణల ద్వారాతో పాటు ప్రత్యక్ష సాక్షులను కూడా ఇందుకు సంబంధించి ఎవరైతే ఇసుక దాడులు, ఎవరైతే ఇసుక మాఫియాకు సంబంధించిన వ్యక్తులతో భౌతికతకు గురయ్యారో వీళ్ళంతా కూడా లోకేష్కి కన్నీరు మున్నీరై విలిపించారు. కరపర్సన్ జగదీష్తో రాజు టీవీ 9 ఏర్పేడు నుంచి.